ఢిల్లీ మాజీ సీఎం ఆప్ అధినేత కేజ్రీవాల్ కు మరో షాక్ తగిలింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో జస్టిస్ స్వరణ్ కాంత్ శర్మను విచారణ నుంచి తప్పించాలని కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చింది హైకోర్టు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో జస్టిస్ స్వరణ్కాంత్ శర్మను విచారణ నుంచి తప్పించాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హైకోర్టులో రిక్యూజల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చడంతో కేజ్రీవాల్కు షాక్ తగిలినట్లయింది. తన విశ్వసనీయత, నిష్పాక్షితను ప్రశ్నిస్తూ దాఖలైన ఈ పిటిషన్ను తోసిపుచ్చుతున్నట్లు జస్టిస్ స్వరణ్కాంత్ శర్మ స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం అనుమానాల ఆధారంగా న్యాయమూర్తి సమగ్రతను సవాలు చేయడం తగదని అన్నారు. జస్టిస్ స్వరణ్కాంత్ శర్మ కొడుకు, కూతురు కేంద్ర ప్రభుత్వం తరఫున వాదించే న్యాయవాదుల ప్యానెల్లో ఉన్నారని కేజ్రీవాల్ చెబుతున్నారు. దీంతో ఎక్సైజ్ పాలసీ కేసు విచారణ నుంచి జస్టిస్ స్వరణ్కాంత్ శర్మను తప్పించాలనే వాదనను తెరపైకి తెచ్చారు. అయితే ఈ పిటిషన్ను జస్టిస్ స్వరణ్కాంత్ శర్మ తిరస్కరించారు. పెన్తో జడ్జిమెంట్ రాయడం మొదలుపెట్టినప్పుడు కోర్టు గది నిశ్శబ్దంగా మారిపోయింది. భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసిన న్యాయమూర్తిపై ఎంత గురుతర బాధ్యత ఉంటుందో ఇది చెబుతోంది. దట్ ఈజ్ భారత్ అని చెబుతూ ఇది ఒక రకంగా తనకు పరీక్ష వంటిదన్నారు జస్టిస్ స్వరణ్కాంత్ శర్మ. తాను విచారణ నుంచి తప్పుకుంటే ఆరోపణల్లో నిజం ఉందంటారని, తప్పుకోకుండా వ్యతిరేకంగా తీర్పు ఇస్తే పక్షపాతం అంటారని, అయితే ఇలాంటి ఉచ్చులో మాత్రం తాను పడనంటూ జస్టిస్ స్వరణ్కాంత్ శర్మ వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు, రాజకీయ నాయకులు బహిరంగంగా చేసే వ్యాఖ్యలు కోర్టు నిర్ణయాలను ప్రభావితం చేయలేవని, వాటిని సాక్ష్యాలుగా పరిగణించలేవని జస్టిస్ స్వరణ్కాంత్ శర్మ స్పష్టం చేశారు. రాజకీయ నాయకుడు భార్య, పిల్లలు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక జడ్జి పిల్లలు న్యాయవాద వృత్తిలోకి రాకూడదని ఎలా చెబుతారంటూ నిలదీశారు. ఈ తరహా ధోరణి న్యాయమూర్తుల కుటుంబానికి ఉన్న హక్కులను లాక్కోవడం కాదా అని జస్టిస్ స్వరణ్కాంత్ శర్మ అన్నారు. జడ్జి పిల్లలు ఎలా ఉండాలో కక్షిదారు శాసించడం ఏమిటని ప్రశ్నించారు. సాక్ష్యాధారాలు లేని వాటికి ఇలాంటి పిటిషన్లకు భయపడి జడ్జి వైదొలిగితే ఇకపై తమకు నచ్చని జడ్జిని తొలగించే సంప్రదాయం మొదలవుతుందని అభిప్రాయపడ్డారు జస్టిస్ స్వరణ్కాంత్ శర్మ. నిరాధార ఆరోపణలతో తాను మాత్రం బాధ్యతల నుంచి వైదొలిగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో కేజ్రీవాల్కు షాక్ తగిలింది.